రుచి చూడని వారు ఎవరుంటారు చెప్పండి. ఒక గుప్పెడు చింత చిగురు తీసుకొని ముదిరిపోయిన ఈనెలు ఉంటే తీసేయండి. సరే కానీ నా స్టైల్లో చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న జనాభాను బట్టి మీకు ఎంత కూర కావాలో అంత పరిమాణంలో తీసుకోవచ్చు. పప్పును ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టిన కందిపప్పు వేయండి. నేను ఒక కప్పు కందిపప్పుకు 3 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. మంటను హైలో పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత టమాటా ముక్కలు, మామిడి ముక్కలు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేయండి. చింత చిగురు, చిటికెడు పసుపు వేయండి. మీకు కావాలంటే మామిడికాయ దొరకకపోతే స్కిప్ చేసేయండి. వీడు ఉప్పు వేయకముందే కుక్కర్ మూత పెడుతున్నాడు అనుకుంటున్నారా? కాదండి, ఉప్పు ముందే వేస్తే పప్పు సరిగా ఉడకదు కాబట్టి వేయలేదు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ కిందకు దించిన తర్వాత ఆవిరి పూర్తిగా పోయే వరకు అలాగే ఉంచండి. లేదా గరిటెతో విజిల్ను పైకి ఎత్తి ఆవిరి పూర్తిగా బయటకు వెళ్ళే వరకు వేచి ఉండండి. తర్వాత మూత తీసి అవసరమైతే నీళ్లు వేరు చేసి పప్పును మెత్తగా రుద్దండి. చివరగా పోపు వేసి అందులో ఉప్పు కలిపి పప్పు వేసి బాగా కలిపేస్తే అంతే, రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ. చింతాకు పప్పులోకి రాగి సంగటి చేసుకుంటానండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో చూసిన వారికి కృతజ్ఞతలండి.